పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ పట్టణం వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 17 సంవత్సరాల్లో బాలబాలికలకు ఫుట్బాల్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా నుండి మొత్తం 95 మంది బాలబాలికలు, 145 మంది బాలురు ఈ ఎంపికలో పాల్గొన్నారు. మొదటగా క్రీడాకారులకు ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు పరిచయం చేసుకొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 మంది బాలురు, 18 మంది బాలికలతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల జట్టు నవంబర్ మొదటి వారంలో నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, గత సంవత్సరం మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ నిలిచిందని గుర్తు చేశారు. ఈసారి కూడా తప్పకుండా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించాలని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో పీటీలు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, రూపేందర్, నరేందర్ రెడ్డి, శేఖర్, దేవానంద్, హరీష్, నరేష్, ప్రభాకర్, రవి, కిరణ్, శిల్ప, సుజాత, ప్రభాకర్, మనోహర్, లక్ష్మణ్, ప్రదీప్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అబ్బా అందులో రాలేదు అని అంటే అది ప్రతి గ్రామంలో ఉంటుంది. క్రీడాకారులు పీటీలు అవసరం లేదు దానికి. ఇప్పుడు ఇది కూడా ఇంచుమించు ఉన్నారు. ఇప్పుడు సైక్లింగ్ అన్ని జిల్లాలో లేదు కదా. ఇప్పుడు వీలిగిన స్టేటే కదా, వీలిగిన స్టేటే కదా. ఆ డీటెయిల్స్ తీసుకోమన్నా బాగాలేదురా ఒకటి వస్తురాలు ఇట్లా మంచుకున్నారు కానీ మీరు నగేష్ అరే తొందరగా లేకపోతే కొద్దిగా జరుగుదా మర భాగ్య. ఓకేనా సీనా, థ్యాంక్ యూ. బాగుందారా? ఈరోజు పాఠశాల క్రీడా సమాఖ్య అంటే ఎస్జే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 69వ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ ఎంపికలు ఈరోజు వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు సంగారెడ్డి, సిద్దిపేట అలాగే మెదక్ జిల్లాల నుండి 200 మంది క్రీడాకారులు ఈరోజు ఎంపికలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మనము జిల్లా స్థాయిలో కబడ్డీ, వాలీబాల్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఖోఖో గేమ్ ఉంటుంది 14 మరియు 17 సంవత్సరాలలోపు బాలబాలికలకు. ఇదే రకంగా ఈసారి మనం రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు కూడా మెదక్ జిల్లాలని నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ జిల్లా స్థాయి క్రీడలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకుంటాం. ఈ ఎంపికైన ఈ ఫుట్బాల్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు 17 సంవత్సరాల్లో బాలబాలికలు నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికే అండర్ 14 ఫుట్బాల్ కాంపిటీషన్స్ సంగారెడ్డిలో నిర్వహించారు. ఇప్పటికే 7 అమ్మాయిలు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది.